డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక గ్లోబల్ లీడర్షిప్ పొజిషన్ నుంచి స్లోగా యుఎస్ వెకేట్ చేస్తుంది, విత్డ్రా అవుతుంది. అమెరికన్ రిట్రీట్ మనం చూస్తున్నాం. అమెరికా ఫస్ట్ అనే పాలసీ పేరు పెట్టచ్చు, ఇంకో పేరు పెట్టచ్చు. మాకేం ప్రపంచంతో సంబంధం అని అమెరికా అంటోంది. దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికా విత్డ్రా అవుతుంటే గ్లోబల్ లీడర్షిప్ పొజిషన్ నుంచి ఆ ప్లేస్ను చైనా ఆక్యుపై చేస్తుంది. మనలాంటి దేశానికి ఇది మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అంశం. మీకు ఉదాహరణతో కొన్ని గణాంకాలతో సహా చెప్తాను. మొదటిది, వివిధ అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా విత్డ్రా అవుతుంది. అంతర్జాతీయ సంస్థలే కాదు, అంతర్జాతీయ ఒప్పందాల నుంచి కూడా విత్డ్రా అవుతుంది. మీకు లేటెస్ట్గా పాండమిక్ తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి, WHO నుంచి అమెరికా విత్డ్రా అయింది. మొదటిసారిగా ఈ ఏడాది WHO బడ్జెట్ వితౌట్ అమెరికా అడాప్ట్ అయింది. ఏం జరుగుతుంది దాంతో? మీకు అమెరికా ఎప్పుడైతే విత్డ్రా అవుతుందో డెఫినెట్గా WHOకి ఇది సీరియస్ ఫండ్స్ క్రైసిస్కు దారితీస్తుంది. ఎందుకంటే WHO టోటల్ కంట్రిబ్యూషన్స్లో వివిధ దేశాలు WHOకు సమకూర్చే నిధుల్లో 20% అమెరికా నుంచే వస్తాయి. ఇప్పుడు ఆ గ్యాప్ను ఎంతో కొంత చైనా ఫిలప్ చేస్తుంది. బట్ 2015-16లో చైనా షేర్ వరల్డ్ WHO ఫండింగ్లో కేవలం 6.5%. ఇప్పుడు కాస్త 2024-25లో అది 15% పెరిగింది. అంటే నియర్లీ 150% పెరిగింది చైనా వాటా. సో లేటెస్ట్గా కూడా మరో $600 మిలియన్ చైనా ప్లెడ్జ్ చేసింది, ప్రామిస్ చేసింది WHOకు. అంటే స్లోగా అమెరికా వదిలేసిన ప్లేస్లో చైనా ఎంటర్ అవుతోంది WHO ఫండింగ్లో. ఎందుకంటే WHO చైనాకు అనుకూలంగా ఉంది అంటూనే అమెరికా WHO నుంచి విత్డ్రా అయింది. ఇప్పుడు అమెరికా విత్డ్రాలతో WHOను చైనా నాయకత్వానికి అప్పజెప్పినట్లు అవుతుంది. రెండవది, మీకు ట్రంప్ అధికారంలోకి రావడంతోనే ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి విత్డ్రా అయ్యాడు. ప్యారిస్ క్లైమేట్ డీల్ అంటే యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC నాయకత్వంలో ఎర్త్ సమ్మిట్లు జరుగుతాయి. ఒప్పందాలు ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్ని ఎలా తగ్గించాలి, దానికి తీసుకోవలసినటువంటి చర్యలేంటి అనేది చర్చించి ప్రపంచంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ తగ్గించడానికి గ్రీన్ బడ్జెట్ పేరిట ఫండింగ్ కూడా ఉంటుంది. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. ఈ UNFCCC ఫండింగ్లో 22% అమెరికా షేర్, చైనా 17% షేర్. ఇప్పుడు అమెరికా ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి కూడా విత్డ్రా కావడంతో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ అగ్రిమెంట్స్కు ఇవాళ చైనా కీలక భూమిక పోషిస్తుంది. ఇక థర్డ్ థింగ్, మీకు డెట్. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ సావరిన్ బైలేటరల్ డెట్ అంటారు. అంటే వివిధ దేశాలు మధ్య ఇచ్చుకునే అప్పులు, వివిధ దేశాలకు ఇచ్చే అప్పులు. మీకు ఇలాంటి అప్పుల్లో అంటే వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి దేశాల అప్పులలో మరో దేశం అంటే బైలేటరల్ డెట్ అంటారు. అంటే ఉదాహరణకు ఇండియా నేపాల్కి అప్పు ఇవ్వచ్చు, చైనా పాకిస్తాన్కి అప్పు ఇవ్వచ్చు, అమెరికా ఇంకో దేశానికి అప్పు ఇవ్వచ్చు. ఇలాంటి అప్పుల్లో 2003లో మీకు చైనా షేర్ కేవలం 1%. అంటే ప్రపంచ దేశాల్లో అప్పుల్లో చైనా షేర్ 1%. 2024-25లో ఇది 26% పెరిగింది. ముఖ్యంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వచ్చాక చాలా దేశాలకు చైనా అప్పులు ఇవ్వడము, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇన్వెస్ట్ చేయడం చూస్తున్నాం. ఇప్పుడు శ్రీలంక, పాకిస్తాన్, ఇలా చాలా దేశాలకు, అనేక ఆఫ్రికన్ కంట్రీస్కు ఇలా చైనా అప్పులు ఇవ్వడం అనేది బాగా పెరిగింది. ఇందుకు పూర్తి భిన్నంగా గ్లోబల్ బైలేటరల్ సావరిన్ డెట్లో అమెరికా షేర్
1973లో 36% ఉండే, ఇప్పుడు అది 4% పడిపోయింది. అంటే మీకు ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ ఏ రకంగా చైనా చేయగలుగుతుంది అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. ఇక 4వది, ఎప్పుడైతే మీకు ఒక కంట్రీ డెట్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుందో ఆ అప్పు తీర్చుకోవటానికి ఆ దేశాలు రకరకాల చెల్లింపులు చేయాలి. ఇప్పుడు దీన్ని ఆధారంగా తీసుకొని వరల్డ్ వైడ్గా అప్పే కాదు, అనేక దేశాల్లో చైనీస్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఎనర్జీ సెక్టార్లో, రేర్ ఎర్త్ మెటల్స్లో ఆఫ్రికా నుంచి మొదలుకొని అనేక దేశాల్లో చైనా భారీగా ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఈ పరిణామాల వల్ల ఏం జరుగుతుంది అంటే చైనాతో పెరిగినటువంటి ఎకనామిక్, ట్రేడ్ అండ్ ఫైనాన్షియల్ రిలేషన్స్ వల్ల తన కరెన్సీని ఇంటర్నేషనలైజ్ చేసుకోవటానికి చైనా ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ డాలర్ డామినేషన్ ప్రపంచం పైన తగ్గుతున్న సమయం కనుక 2025లోనే డాలర్ వాల్యూ కంపేర్డ్ టు ది బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్, వివిధ ప్రముఖ కరెన్సీలతో పోలిస్తే 9% డిక్లైన్. నేను గతంలో చాలా వివరంగా చెప్పాను డాలర్ ఇండెక్స్ ఎలా పడిపోతుందని. సో డాలర్ పట్ల ప్రపంచం కాన్ఫిడెంట్ దెబ్బతింటుంటే ఆ ప్లేస్ ఆక్రమించడానికి యూరోప్ ప్రయత్నం చేస్తోంది. కానీ యూరప్కు ఆ పొలిటికల్ క్లౌట్ లేదు, ఎకనామిక్ క్లౌట్ లేదు, మిలిటరీ హెఫ్ట్ లేదు. మరి ముఖ్యంగా అది ఒక్క దేశం కాదు. ఇప్పుడు ఆ ప్లేస్ని ఆక్రమించడానికి చైనా కరెన్సీ యువాన్ కూడా ప్రయత్నం చేస్తుంది. తనతో ప్రపంచ దేశాలకు అప్పులు, పెట్టుబడులు, వాణిజ్యం, ఈ మూడింటితో ఉన్న లింకును ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు ఉదాహరణకు సౌదీ అరేబియా నుంచి పెద్ద ఎత్తున చైనా ఆయిల్ కొంటుంది. అందుకే అమెరికా మిత్రదేశమైన సౌదీ అరేబియాతో కూడా యువాన్లలో ట్రేడింగ్ చేస్తానని చైనా మొదలుపెట్టింది. సో ఇలా ప్రపంచంలో తన పెరుగుతున్న ఫిస్కల్ మజిల్ను కరెన్సీ ఇన్ఫ్లుయెన్స్ కూడా వాడుకొని డాలర్కు ప్రత్యామ్నాయంగా ఎమర్జ్ కావాలని చైనా చూస్తోంది. అదంత సులభం కాకపోవచ్చు, ఎందుకంటే ప్రపంచం చైనాను ఎంత నమ్ముతుంది అనేది క్వశ్చన్ మార్కే. కానీ 5వది, చైనా పట్ల ప్రపంచ దేశాల పర్సెప్షన్ కూడా మారుతుంది. ఎప్పుడైతే అమెరికా విత్డ్రా అవుతుందో, చైనా గ్రేటర్ రోల్ పొలిటికల్గా, ఎకనామిక్గా ప్లే చేస్తుందో, జరగబోతే పరిణామం ఏంటంటే చైనా పట్ల పర్సెప్షన్ కూడా మారుతుంది. తాజాగా ప్యూర్ రీసెర్చ్ అనే సంస్థ, ప్రముఖ పరిశోధనా సంస్థ, 21 కంట్రీస్లో సర్వే చేస్తే 60% ఆఫ్ రెస్పాండెంట్స్ తమ దేశ ఎకానమీలపైన చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ బలంగా ఉంది అని భావించారు. అలాగే అలియన్స్ ఆఫ్ డెమోక్రసీ ఫౌండేషన్ వారు డెమోక్రసీ పర్సెప్షన్ ఇండెక్స్ సర్వే అని ఒక సర్వే జరిపితే 96 కంట్రీస్ పైన సర్వే చేశారు. అందులో 76 కంట్రీస్ చైనా పైన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 20 కంట్రీసే అమెరికా పైన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కారణం ఏంటంటే అమెరికా ప్రపంచ దేశాలను శాంక్షన్స్తోని, ఇలా ప్రపంచంలో అమెరికా శాంక్షన్స్ ఎదుర్కొన్న దేశాలు చాలా ఉన్నాయి. మనకు ఒక రష్యా పైన, నార్త్ కొరియా పైన, ఇరాన్ పైన, క్యూబా పైన శాంక్షన్స్ మాత్రమే తెలుసు. కానీ ప్రపంచంలో అనేక పదుల కొద్ది దేశాలపైన అమెరికా రకరకాల రీతుల్లో శాంక్షన్స్ విధిస్తున్నాయి. ఇప్పుడు టారిఫ్లతో 180 దేశాలని అమెరికా బెదిరిస్తోంది. ఆఖరికి మిత్ర దేశాలైన కెనడా, యూరోపియన్ కంట్రీస్ను, వాళ్ళని బెదిరిస్తోంది. పనామాను, మీకు డెన్మార్క్ను, సో యూరోపియన్ యూనియన్ను, ఇలా ట్రంప్ బెదిరించని, అమెరికా బెదిరించిన దేశమే లేదు. మెక్సికోను, పక్కనున్న దేశాలతో సహా. సో ఎప్పుడైతే ప్రపంచంలో అన్ని దేశాలని శాంక్షన్స్తో, టారిఫ్లతో, రకరకాల రూపాలతో ట్రంప్ బెదిరించడం మొదలు పెడుతున్నాడు, సహజంగానే అమెరికా పట్ల కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. సో చైనా ఇన్ఫ్లుయెన్స్ మనకు ఆల్రెడీ మిలిటరీ స్పియర్లో, చైనా ఎకనామిక్ స్పియర్లో ఇవాళ అమెరికాతో పోటీ పడుతున్న చూశాం. అందువల్ల గ్లోబల్ లీడర్షిప్ నుంచి అమెరికా విత్డ్రా కావడము చైనాకు అది అడ్వాంటేజ్గా మారుతుంది. చైనా తన గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ను పెంచుకుంటోంది. ఇండియన్ ఫారిన్ పాలసీకి, ఇండియన్ డిప్లొమసీకి కూడా ఇది చాలా చాలా కీలకం. ఎందుకంటే మనం అమెరికా మీద నమ్మకం పెట్టుకొని మన ఫారిన్ పాలసీ ఎజెండాను మార్చుకుంటున్నాం.
అమెరికా నాయకత్వంలోని యాంటీ చైనా కూటమి క్వాడ్లో భాగస్వామయ్యాం. అమెరికా ఒత్తిడి మేరకు ఇరాన్తో ఆయిల్ ఇంపోర్ట్ తగ్గించుకున్నాం. కానీ ఇటీవల భారత్ పాక్ ఘర్షణలో చూసాం మన అమెరికా వైఖరి. ఇండియా పాకిస్తాన్ను ఒకే ఘాట్న కట్టి ట్రంప్ మాట్లాడాడు. కనీసం టెర్రరిజం అన్న పదం కూడా ఉచ్చరించడానికి సిద్ధపడలేదు. అందువల్ల ఈ గ్లోబల్ డైనమిక్స్ మారుతున్న సమయంలో భారతదేశం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ డేటా తెలియజేస్తుంది.